చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. సూపర్ స్టార్ రజనీకాంత్ లాల్ సలాం సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం తాజాగా చెన్నైలో జరిగింది. ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా భారీ ఎత్తున జరిగిన ఆడియో లాంచ్ కార్యక్రమంలో రజనీకాంత్, ఆయన భార్య లత, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, మనవళ్లు యాత్ర, లింగా పాల్గొన్నారు. వీరితో పాటు దర్శకులు నెల్సన్, కెఎస్ రవికుమార్, నిర్మాత కలైపులి, ఎస్ థాను సహా ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఇక లాల్ సలాం సినిమాకి దర్శకురాలు అయిన ఐశ్వర్య రజనీకాంత్ తన తండ్రి గురించి, సినీ రంగంలో తనకు ఎదురవుతున్న సవాళ్ల గురించి ఓపెన్ గానే మాట్లాడుతూ ఏడ్చేసింది. ఐశ్వర్య మాట్లాడుతూ, మా నాన్న 35 ఏళ్లుగా వెండితెరపై నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ పేరుకు భంగం కలిగించే హక్కు ఏ కూతురికి ఉండదు. ఈ సినిమా కథ నచ్చడంతో లాల్ సలాంలో నటించడానికి ఆయన అంగీకరించారు. అందరూ అనుకుంటున్నట్టుగా ఆయన నా కోసం ఈ సినిమాలో నటించలేదు. ఒక స్టార్ కు అమ్మాయి ఉంటే ఇక్కడ ఎవరూ సినిమా ఇవ్వరు. ఇండస్ట్రీలో మీరు పెద్ద వ్యక్తి అయినప్పటికీ వారు మీకు సినిమా ఛాన్స్ ఇవ్వరు. కారణమేంటో నాకు తెలియదు. కొత్త వారికే ఛాన్స్లు ఇస్తారు కానీ మాకు సినిమా అవకాశం ఇవ్వరు. ఆ విషయం ఇండస్ట్రీలో ఉన్న వారికే తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. ఎన్నో అవాంతరాలొచ్చినా ముందుకు సాగాం. ఈ క్రమంలో దాదాపు 2 ఏళ్ల పాటు ఈ సినిమాకు పనిచేస్తున్నప్పుడు నా పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. వారి పాఠశాలలో సమావేశానికి కూడా హాజరు కాలేదు. అయినా వారు నన్ను సపోర్ట్ చేస్తారు. నా పిల్లలే నా గొప్ప బహుమతి. ఇక సోషల్ మీడియా వేదికగా నాన్న పైన చాలా నెగటివిటీని వ్యాప్తి చేస్తున్నారు. దాని గురించి నా టీం ద్వారా తెలుసుకున్నాను. ఒక్కోసారి అలాంటి వాటిపై చాలా కోపం వస్తుంది. మేం కూడా మనుషులమే కదా, మాకు కూడా భావోద్వేగాలుంటాయి. చాలా మంది నా తండ్రిని సంఘీ అంటూ ప్రచారం చేస్తుంటే బాధేస్తోంది. దానికి అర్థం కూడా నాకు తెలియదు. ఒక రాజకీయ పార్టీకి మద్దతిచ్చేవారిని సంఘీ అని పిలుస్తారని తర్వాత తెలుసుకున్నాను. దీంతో ఆయనపై చెడుగా వ్యాప్తి చేశారు. రజనీకాంత్ ఎప్పటికీ సంఘీ కాదు. ఆయన అలాంటి వారే అయితే లాల్ సలాం సినిమాలో నటించేవారే కాదు అని ఐశ్వర్య చెప్పింది. స్టేజ్ పై తన కూతురు మాటలు వింటూనే రజనీకాంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏ కుటుంబంలో అయినా అమ్మాయికి ఏదైనా సమస్య వస్తే నాన్న డబ్బులిస్తారేమో కానీ సినిమా ఛాన్స్ ఇవ్వరు. నా కోసం మాత్రమే ఈ సినిమాను రజనీకాంత్ ఒప్పుకోలేదు. కథ చెప్పిన తర్వాత ఆయనకు నచ్చే ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారు. నాన్నేం చిన్న పిల్లవాడు కాదు, ఆయనకు అన్నీ తెలుసు. కథలో బలం ఉంది కాబట్టే ఒప్పుకున్నారు. మానవత్వం ఉన్న వ్యక్తి మాత్రమే ఈ కథకు సెట్ అవుతారు. అందుకే నాన్నగారిని ఈ పాత్ర కోసం కలిశాం. ఆయన కూడా బాగుంది, నేను చేస్తానని ముందుకొచ్చారని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.